ఏ సచివాలయాన్ని తీసుకోండి, అచ్చంపేట ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. ఈ అచ్చంపేటలో చేసింది మొత్తం 13,60,00,000 రూపాయలతో దొడ్లేరు. ఇది దొడ్లేరు గ్రామం. ఈ అచ్చంపేటలో 20,05,00,000 రూపాయలతోటి అభివృద్ధి జరిగిన ఒక గ్రామానికి 20 కోట్ల రూపాయలు అభివృద్ధి జరిగింది. మీ లైఫ్లో, తెలుగుదేశం లైఫ్లో ఎక్కడైనా సరే దీంట్లో సగం అభివృద్ధి జరిగింది చూపించుకోండి. అచ్చంపేట మీ హయాంలో ఎక్కడైనా సరే, ఇప్పుడైనా మీరు చేసేది చూపించుకోండి. సంక్షేమం, అచ్చంపేట పంచాయతీకి సంక్షేమం ద్వారా 70,30,00,000 రూపాయలు రావడం జరిగింది. ఇది ఒక పంచాయతీకి, అచ్చంపేటకి. తొడ్లేరు 13,60,00,000 రూపాయలు ఈ గ్రామానికి అభివృద్ధి ద్వారా రావడం జరిగింది. ఈ గ్రామానికి నేను ఫస్ట్లోనే స్టార్టింగ్లోనే గ్రామంలో డబుల్ రోడ్ వేసి లైటింగ్ వేయించేస్తాను, సిమెంట్ రోడ్ వేసి అని నేను వాగ్దానం చేయడం జరిగింది. అట్లాగే అదే మొత్తం ఆ రోడ్డు మొత్తం వేయడం జరిగింది. ఈ గ్రామానికి మీరు నమ్మరు, సుమారు ఈ గ్రామానికి స్కూల్కి 5,62,00,000 రూపాయలు వచ్చినాయి. ఈ గ్రామానికి 5,62,00,000 రూపాయలు హైయెస్ట్ ఈ గ్రామానికి వచ్చినాయి. తీసుకురావడం జరిగింది, కట్టడం జరిగింది. ఇంత డెవలప్మెంట్ మరి మీరు ఎప్పుడన్నా దీంట్లో కనీసం 10% చేశారా? ఏ స్కూల్ కన్నా గతంలో మీరు కూడా చేశారు కదా, 14 నుంచి 9 వాటికి. దీంట్లో 10% ఎక్కడైనా సరే, ఏ ఊర్లైనా సరే తీసుకోండి. ఇప్పుడైనా సరే 10% మీరు స్కూల్ మీద ఎక్కడన్నా మీరు ఇన్వెస్ట్ చేశారా? ప్రోసూరు కూడా చెప్పగలుగుతాం ఎంత అభివృద్ధి చెందింది, ఎంత సంక్షేమం వచ్చింది అనేది. మరి ఇదంతా అభివృద్ధి కాదా? చేసిందంతా అభివృద్ధి కాదా? నేను ఎవరు చేశారు? దాంట్లో భాగంగానే మరి నువ్వు కూడా 100 గ్రామాలు 100 విలేజ్లు అనేది 100 రోజులని తిరుగుతూ ఉండవు. పొద్దున కూడా టిఫిన్కి వస్తాను, మధ్యాహ్నం భోజనానికి వస్తాను, సాయంత్రం భోజనం చేసి నేను అక్కడే ఉంటాను నేను అని చెప్పి వెళ్తా ఉంటాను. వెళితే ఆ ఊరు వెళ్తే ఏం చేస్తున్నాం? వీళ్ళు ఏం చేస్తున్నట్టు ఏదో మాట్లాడతాం, వెళ్ళిపోతూ ఉంటారు. అంటే ఆ పైన మీరు చేసే శాస్త్రాలకి వాళ్ళు పైన బూతులు తిడతా ఉంటే మిమ్మల్ని ఆ ఊళ్ళలో పోయి తిరిగి వచ్చేసి నేను అది చేస్తాను, ఇది చేస్తానని పబ్లిష్ చేసుకుంటాను. అంతే కదా నువ్వు చేసింది. 5ంటికి బయలుదేరితే 6ంటికి 7ంటికి పోతాడు అక్కడికి. ఒక అరగంట ఉండి మళ్ళీ వచ్చేస్తాడు. ఆ ఊళ్ళో పనులు అయిపోతాడు. నేను గడపకే ఒక్కొక్క విలేజ్ 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు, ఒక్కొక్కటి 7 రోజులు కూడా తిరిగాను. ప్రతి గడప ఎక్కి దిగేది, ప్రతి సమస్య తెలుసుకున్నా. కావాలంటే మీ తెలుగుదేశం కనుక్కోండి, ప్రతి తెలుగుదేశం ఇంటికి వెళ్ళే నేను ఏ సమస్య ఉంటే అక్కడే పరిష్కరించాను. ఏదైనా రోడ్లు వేయాలంటే అక్కడే 20 లక్షలు 30 లక్షలు ఇచ్చేసి అమ్మకం చేయించాను. మళ్ళీ నేను రోజు తిరిగి వచ్చాను కదా రోడ్డు వేసేవాడు. ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు?
రోజు అది చేస్తున్నాను అని చెప్పి పబ్లిసిటీ చేసుకుంటాం. జనాలందరికీ తెలుసు నువ్వేం చేసేది. ఇప్పటికైనా ఈ ప్రగల్భాలు మానుకొని నీ పని నువ్వు చేసుకో. నేను ఈ జోలు రాలా. మాకు పార్టీ ప్రోగ్రాం పెట్టింది, మేము ప్రోగ్రాం చేసుకుంటున్నాం. ఎవడో ఒకడు వచ్చాడు, వాడి సమాధానం నేను చెప్పాను. నువ్వేం చేసావని అడిగాడు వాడు మా ఊరు. నేను చెప్తున్నా, నీకెందుకు? నన్ను గెలుపుకుంటే నువ్వు చేసే పనులు, నువ్వు చేసే అరాచకాలు, నువ్వు చేసే దౌర్జన్యాలు, నువ్వు చేసే దోపిడీ అంతా బయటికి తీస్తా. నువ్వేదో అనుకుంటున్నావేమో. నియోజకవర్గంలోకి రానివా? ఎవడిదే నియోజకవర్గం? నీదే రానివ్వడానికి. ప్రజలు చూస్తూ ఉన్నారు నువ్వు మాట్లాడేది. ఏమనుకుంటున్నావు? కళ్ళు నెత్తికి ఎక్కకూడదు, గుర్తుపెట్టుకో. దించుతారు, ప్రజలు దించుతారు. నియోజకవర్గం రానివ్వబట్టే నువ్వు ఓడివి. నువ్వు దగ్గర పెట్టుకొని మాట్లాడుకొని నేర్చుకోండి. ఏమనుకుంటున్నారు? నియోజకవర్గం సదాశివరావు గారిని ఆశ్రయించింది, కన్నా లక్ష్మీనారాయణ గారిని బయట ఉన్నాయి ఆదరించింది, నంబూరు శంకరరావుని ఆదరించింది, నిన్ను కూడా ఆదరించింది. దాన్ని సద్వినియోగం చేసుకో, ప్రజాసేవ చేయడానికి చేసుకో. వేరే పనులు కాదు చేయాల్సింది. లేదా అహంకారంతో మాట్లాడుతాం అనుకుంటున్నామేమో. అహంకారం దించుతారు ప్రజలు, తరిగి పడతారు. ఏమనుకుంటున్నామో? నియోజకవర్గం రానివా? ఎవరు రానివ్వకుండా చేస్తారో చూడు జనం. నువ్వేదో అనుకుంటున్నావేమో. నియోజకవర్గం రానివ్వు. నీ సొత్తు అయింది నియోజకవర్గం అన్నమాట. నీ పని నువ్వు కాముగా చేసుకోగలిగితే చేసుకో. ఎట్టాగే చేద్దామంటే నేను రోజు ఒక ఆట ఆడతా. ఏమనుకుంటున్నావు? అన్నీ తెలుస్తాను ముందు. నీ దోపిడీ ఏందో, నీ అరాచకాలు ఏందో, నీ దౌర్జన్యాలు ఏందో అన్నీ తెలుస్తా. ఇబ్బంది ఏం లేదు. నువ్వేదో అధికారం ఉందని చెప్పి రెచ్చిపోతున్నావు. అధికారం శాశ్వతం కాదు, గుర్తుపెట్టుకో. పని చేస్తే శాశ్వతం. ఇవాళ గ్రామాల్లో పిల్లలు మీ తెలుగుదేశంలో ఏమున్నారో నీకు తెలియదు కదా. నీకు అహంకారంతో ఉంటున్నావు కదా. మీ తెలుగుదేశం నాయకులు ఏమంటున్నారో నీకు తెలుసుకోపోయి నన్ను పెట్టి మనిషిని పెట్టి తెలుసుకో. అట్లాగే రాజధాని మీద నీ స్టాండ్ ఏంది అని ఇట్లా మాట్లాడతారు. రాజధాని మీద నీ స్టాండ్ ఏంది? రాజధాని మీద నా స్టాండ్, నీ సిట్టింగ్ ఏమైనా ఉంటుందో లేదు. మీ స్టాండ్ ఏంది రాజధాని మీద? ఏం చెప్పారు రాజధాని మీద? ఏం చెప్పారు? మీరేం చెప్పారు ఆ రోజున? 33,000 ఎకరాలు కావాలన్నారు. ఓకే, 33,000 ఎకరాలు రైతులు ఆ రోజు మనం విడిపోయిన రాజధాని మనకు కావాలని చెప్పి రైతులు కూడా పాపం అందరూ సహకరించారు. తప్పు లేదు. ఇంకా దానికి రోడ్డు మీద ల్యాండ్లన్నీ కలుపుకొని 54,000 53,000 ఎకరాలు ఎంతో వచ్చింది. మరి దాంట్లో 9,000 ఎకరాలు ప్లాటింగ్ చేయగలిగితే నువ్వు ఎందుకు చేయలేదు? 9,000 ఎకరాలు ప్లాటింగ్ చేసి రైతులకు ఎందుకు అప్పు చెప్పలేకపోయారు? మీకు ఉన్న 4 సంవత్సరాల టైంలో ఎందుకు అప్పు చెప్పలేకపోయారు? తలా 1000 ఎకరాలు 9 మందికి కాంట్రాక్ట్ ఇచ్చేస్తే ఎన్ని రోజుల్లో ఒక సంవత్సరంలో చేసేస్తారు. మేధావులు కదా మీరు. మరి మేధావులు ఎందుకు చేయలేకపోయారు? ఇచ్చేస్తే మిగతా 43,000 44,000 ఎకరాలు ఉంది, అది ఏమైనా చేసుకోవచ్చు కదా. సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ అన్నారు కదా, దాన్ని పెట్టి ఏమైనా చేయొచ్చు కదా. మరి అసలు ఇప్పుడు ల్యాండ్ లేదంటున్నారు, ఏమైంది అంత? ఒకసారి ఆలోచించండి, ప్రజలు కూడా ఆలోచించండి. 9,000 ఎకరాలే రైతులు సరిపోయేది. 9,000 ఎకరాలు కనుక ప్లాటింగ్ చేస్తే రైతులకు ఇచ్చేది అయిపోయింది. 43,000 ఎకరాలు మిగులుతుంది. ఆ ల్యాండ్ అంతా ఏమైంది? మరో జూబ్లీస్ అయిపోయింది అన్నారు, ఓకేపేట అయిపోయింది అన్నారు.
మరి ఎందుకు కాలేదు కోకాపేట జూబ్లీస్ ఎందుకు కాలేదు ఇప్పుడు దాకా? ఇప్పుడు 12 సంవత్సరాలు అయింది. ఒక్కరికన్నా ఒక ప్లాట్ అప్ చెప్పారా వాళ్ళకి? మీ స్టాండ్ ఏదో ఎన్ని సంవత్సరాలు చెప్తారు? మీ స్టాండ్ చెప్పండి. ఇప్పుడు మీ స్టాండ్ ఏదో చెప్పండి. నువ్వు అడిగావు కదా నన్ను, మీ స్టాండ్ ఏందో చెప్పు. ఆ రైతుల్ని నట్టేట్లో కూర్చుదాం అనుకుంటున్నారా? ఇంకా సెకండ్ పూలింగ్ అంటారు. సెకండ్ పూలింగ్లో రైతులు ఏం చెప్పాడు నారాయణ గారు? ఇది తీసుకోనంట బ్యాంకులో లోన్ పెట్టుకుంటాడంట. మరి లోన్ పెట్టుకుంటే రైతులు ఏమైపోతారు? ఆ రైతులకి డెవలప్ చేయలేదు. ఆ రైతులు ఎవడో చెప్తాడు, ల్యాండ్ ఎవడో చెప్తాడు. మళ్ళీ మీరు చేయకపోతే మీకుందో ఎంత టైం? ఇంకా 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలు వాళ్ళకి ప్లాట్లు అప్ చెప్తారా? మీ స్టాండ్ చెప్పండి. ఇక్కడ మీ స్టాండ్ చెప్పి నువ్వే తిరుగుతున్నావు కదా. ఇప్పుడు నేను ఇప్పిస్తానండి. నీ స్టాండ్ నువ్వు రైతులకు కూడా చెప్పు. మరి తిరుగుతున్నావు కదా, 2,000 ఎకరాలు ఇచ్చారు ఇప్పుడు నీకు. వాళ్ళకి ఏ సమాధానం చెబుతావు? 3 సంవత్సరాలు అప్ చెప్తావు ఫ్లాట్లు. నువ్వు చెప్పాలి కదా. మరి నీ స్టాండ్ లేకుండా నన్ను అడుగుతాడు. నీ స్టాండ్ నాకంటూ ఒక స్టాండ్ ఉంటుందా? అది నా ప్రాంతం. నాకు అభివృద్ధి చెందితే నేను అభివృద్ధి చెందినట్టే. అక్కడ నా మండలం నాకు తుళ్ళూరు మండలం, నాది కూడా ఆ గ్రామంలో నాకు ఎక్కువ పొలం ఉంది. నేను లాభ పొందనా వస్తే? మీ స్టాండ్ అయితే చెప్పండి క్లియర్గా. వాళ్ళకి రైతులకి పాపం, ఆ రైతులకి తుళ్ళూరు రైతులకి వాళ్ళకి ఎప్పుడు కప్పు చెప్తారు? రైతులకి మీ స్టాండ్ ఏంటో చెప్పండి. కూలింగ్ తీసుకుంటామన్నారు, ఎప్పుడు కప్పు చెప్తారో చెప్పండి ప్లాట్లు వాళ్ళకి. వాళ్ళు ఏమన్నా కోకాపేట జూబ్లీస్ బంజారీస్ వేసుకొని మనం అందరూ రైతులు ఇచ్చేసారు. ఇప్పుడు తర్వాత అంతా పిచ్చి కంప్ అయిపోయింది. ఇప్పుడు చెరువులు అయిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. వాళ్ళకి తెలియదు. మరి వాళ్ళ రైతులు మొన్నే కదా వాళ్ళు ధర్నా చేసి మీకు అల్టిమేట్ పంపించింది. రైతులు 29 గ్రామాల రైతులు మీకు అల్టిమేట్ పంపించారు కదా. ఎందుకు ఎదురుగా తెచ్చుకున్న రైతుల దగ్గర మీరు? ఇప్పటికైనా నేను చెప్పింది చెప్పు. మీ ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి ఇట్లా పలానా శంకర్రావు గారు చెప్పారంటే అందరికి ఎడగొట్టేసి ప్లాట్లు 1 సంవత్సరంలో మేము అప్పచెప్తాం కావాలంటే. 1 సంవత్సరం నేను అప్పచెప్తాను. నాకు అప్పచెప్తే మీరేమో ల్యాండ్ అంతా ఇటు సర్దుకోవాలి. మీరేమన్నా ఈజీ కూలింగ్ చేసుకొని వ్యాపారాలు చేసుకోవాలి. ముందుగా అందరికీ నమస్కారం. మరి గత కొంతకాలంగా వైసీపీ మాజీ శాసనసభ్యులు శంకర్రావు గారు మరి మాట్లాడుతూ ఉన్నాడు. మన ఈ మధ్య వైకుంఠపురంలో గుడి దగ్గర ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మరి ఆ ప్రెస్ మీట్లో అక్కడున్న స్థానిక కూటమి నాయకులు వెళ్ళి ఎమ్మెల్యే గారు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టకూడదు గుడి ఆవరణలోని మాట్లాడితే, మరి దాని మీద అతను ఏదేదో మాట్లాడి ఇక్కడ తెలుగుదేశం వాళ్ళకి చేతకాక బీజేపీ వాళ్ళని పంపించారు అనే విధంగా మాట్లాడాడు. తెలుగుదేశం వాళ్ళు చేతకాక కాదు, సేవలేక కాదు. తెలుగుదేశం వాళ్ళు ఇప్పుడు మరి ఒకసారి నువ్వు ఈ ఫ్రేమ్లో ఉంటే చూస్తే తెలుగుదేశం వాళ్ళు నీకు అర్థమైపోతాయి. మరి నువ్వు భాష్యం ప్రవీణ్ గారు చేస్తున్నది ఏంటి, చెప్పింది ఏంటి, నువ్వు మాట్లాడింది ఏంటి, నువ్వు అసలు నీ స్టాండ్ ఏదో చెప్పన్నాడు. నువ్వు ఇప్పుడు రాజధాని ప్రాంతంలో ఉండి మరి ఒకవైపు జగన్ ఏ విధంగా మాట్లాడుతున్నాడో మావిగన్నని నువ్వు కూడా అదే విధంగా మాట్లాడుతున్నావు. మరి ఇక్కడికి వచ్చామన్నా రాజధానిలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉండి మరి అనేక సంక్షేమ కార్యక్రమాలు జరుగుతూ ఉంటే ఇక్కడేం జరగనట్టుగా మాట్లాడుతున్నావు. మరి ముఖ్యంగా ప్రవీణ్ గారు 100 రోజులు 100 గ్రామాల కార్యక్రమం చేస్తున్నాడు. మరి స్టార్టింగ్ నుంచి కూడా వీక్లీ 5 డేస్ కార్యక్రమాలు నిర్వహిస్తూ గ్రామాల్లోకి వెళ్ళి అనేక సమస్యలు పరిష్కరించడంతో జరుగుతుంది. మరి నీకు దమ్ము ధైర్యం ఉంటే మరి ఇప్పుడు దాదాపు 61 గ్రామాల్లో తిరిగారు, 40 గ్రామాలు ఉన్నాయి. మరి మేము కూడా వెళ్తాం. నీకు కూడా మరి అక్కడ జరిగే కార్యక్రమాలను చూడాలనుకుంటే నువ్వు కూడా డైలీ రా, అక్కడ ఏం జరుగుతుందో చూడు. మరి రెవెన్యూ సమస్యలు ఎప్పటి నుంచో పరిష్కారం కాని సమస్యలు ఉంటే వాటన్నింటి కూడా అక్కడికక్కడ
ఎంఆర్ఓని విఆర్ఓని సర్వేర్లను పిలిచి మరి ఆయన కూడా కొంత అనుభవం ఉంది కాబట్టి మరి దీంట్లో ఎందుకు తేడా ఉంది అనేది కూడా అక్కడే మరి వాళ్ళని పిలిచి మాట్లాడుతున్న సంగతి జరుగుతూ ఉంది. మరి మళ్ళీ ఇంకో మాట చెబుతున్నావు, మరి ప్రవీణ్ గారు 182 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ నియోజకవర్గంలో రోడ్లు కానివ్వండి, బిల్డింగ్స్ కానివ్వండి అనేకం నిర్మాణాలు చేపడతా ఉన్నారు. మరి నాకు వాటి చూపించమంటున్నావు. నీకు మచ్చుకు తురుగ్గా కొన్ని అమరావతి మండలంలో జరిగిన చూపిస్తాం. నిన్నగాక మొన్న కర్లపూడి నుంచి అనంతవరం రోడ్డు 4 కోట్ల రూపాయలతోటి వితిన్ అవర్స్లో నారాయణ గారు వచ్చి ఒక మాట చెబితే ఆ తెల్లారి పని మొదలు పెట్టి 4 రోజుల్లో పని పూర్తి చేశారు. అలాగనే మరి నువ్వు కూడా ఈరోజు తిరుగుతూ ఉండవు. ఉంగుటూరు నుంచి ఖమ్మంపాడు వెళ్ళే రోడ్డు ఏ విధంగా వేశారో చూసావు. అలాగనే ఖమ్మంపాడు నుంచి జలాలపురం రోడ్డు చూసావు. మరి అట్లాగనే మునగోడు నుంచి అత్తులూరు వెళ్ళే రోడ్డు చూసావు. ఇంకా ఈ పూట కూడా మేము చేసిన కార్యక్రమాలు సరిపోవు. మరి అట్లానే అత్తులూరు టు ఉషానగరం, మరి ఎనగపాటు రోడ్డు, నెమిలికల్ నుంచి మండిపూడి, అలాగనే మరి మా లింగాపురం గ్రామంలో దాదాపు 2 కోట్ల రూపాయలతోటి గ్రామంలో సీసీ రోడ్లు వేయటం జరిగింది. అలా ప్రతి గ్రామంలో కూడా ఏదైనా గ్రామంలో వర్క్ జరగలేదనుకుంటే ఏదైనా ఉంటే చూపి మాకు, మరి అది కూడా చూద్దాం. అట్లాగనే నువ్వు ఇట్లా పిచ్చి ప్రాణాలలో పేలుతూ ఉండవు. మరి ఇప్పుడు నిన్ను భాషం ప్రవీణ్ గారు నియోజకవర్గంలో వద్దంట్లా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలే మిమ్మల్ని తరిమి కొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయి. మరి ఓవైపు రాజధానిలో రకంగా అభివృద్ధి జరుగుతామంటే మీరు ఈ రకంగా పిచ్చి ప్రలాపాలు మాట్లాడుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకొని సక్రమంగా ఉంటే బాగుంటుంది. లేని పక్షంలో ఈ నియోజకవర్గ ప్రజలే మిమ్మల్ని ఈ నియోజకవర్గంలోకి రాకుండా తరిమి కొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయని కూడా తెలియజేస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం అండి. నేను పెదకూరపాడు నియోజకవర్గ ఎస్సీసీఎల్ అధ్యక్షుడిని. నా పేరు ఎడ్లూరి దానియేలు. అసలు శంకర్రావు గారు నువ్వు నియోజకవర్గంలో ఉండవో లేదో ఉలిక్ కోసం ఏదో చిన్న మీటింగ్ పెట్టి పల్నాటి పులి లాంటి మా ప్రవీణ్ గారిని ఏదో మచ్చయ్యాలని చూడటం అది కరెక్ట్ కాదండి. క్రోసూరు రోడ్డు వేయించాను ఏ రోజన్నా ఒక ఇంచు తారేసావా రోడ్డు మీద ఏడన్నా? ఏదో ఆ మట్టి కోసం, గ్రావెల కోసం, ఉసుక ర్యాంపుల కోసం కెలికి ఆ తీసుకెళ్ళేసావు తప్పితే ఇవాళ అచ్చంపేట నుంచి పెదకూరపాడు నుంచి అమరావతి దాకా మొత్తం తారు రోడ్లు అయిపోతుంది. ఆ వరద వీడియోలు చూడలేదా? నువ్వు పోవట్లేదా కారులు వేసుకుని రోజు? నువ్వు అటు ఇటు కాకుండా పిల్ల శాస్త్రాలుగా మీటింగులు పెట్టి ప్రెస్ మీటింగ్ పెట్టి ఏమేమి మాట్లాడో అర్థం కాక వైకుంఠపురంలో కూటమోళ్ళు రాంటే కూటమోళ్ళు వస్తే నువ్వు పొలాల మీద పడి పారిపోవాలండి. ఒక్కడు చాలు. ఆలోక సుధాకర్ గారు ఒక్కడొచ్చాడు. గొడవలు ఎందుకని మేము పక్కన ఉన్నాం. లేకపోతే రేపు వస్తాం మేమందరం. ఎందుకు నువ్వు అనవసరంగా ఒక్క చౌకలు పేలుతాం మిస్టర్ శంకర్రావు గారు? మా నాయకుడు నేర్పిన క్రమశిక్షణ మాకు. లేకపోతే నేను ఉరికేయటం అంటే మాకు ఎస్సీ నాయకులు చాలు. మేము మొత్తం కూటమి 3 పార్టీలు అవసరం లేదు. కానీ నువ్వు అలా మాట్లాడు పద్ధతి కాదు. ఉంటావు, కాసేపు మీటింగ్ పెడతావు, 3 రోజులేమో కూరపాడు నియోజకవర్గం ఉంటావు, 6 రోజులేమో హైదరాబాద్లో ఉంటావు. మళ్ళీ మా నాయకులతో మధ్యవర్తి చెప్పి నాకు ఒక సీట్ ఇప్పియండి కూటమిలో అని ట్రై చేస్తూ ఉంటావు. నువ్వు మా నాయకుడి గురించి మాట్లాడితే అట్ట? మా నాయకుడికి మరో పల్నాడు పులి అని పేరు వచ్చింది. ఆయన ఏ పని పెట్టుకున్నా 100 రోజులు 100 కార్యక్రమాలు, రాత్రి 9 గంటల ఆయన పరిష్కారం చేస్తేనే కారు ఎక్కుతున్నాడు. ఎక్కడ మనిషి ఎదురైతే ఆడ ఆపి పరిష్కరించిపోతున్నాడు. నువ్వు ఏ రోజన్నా ఒక సమస్య వచ్చి ఒక కాలనీలోకి, ఒక ఊళ్ళోకి ఒక సమస్య ఆడన్నా నిలబడి చేసావా? ఎక్కడ చేసావో చెప్పు. లేదు మా ఎమ్మెల్యే గారు ఏ పని చేయలేదో ఆ మనిషి ఎవరు నీ దగ్గరకు వచ్చి నాకు ఈ సమస్య ఉందని చెప్పిన మనిషిని మాకు చెప్పు. మేము వస్తాం, మీ ఇంటికి వచ్చి ఆ పరిష్కారం ఏమైనా చేస్తాం. ఎందుకంటే అటు మా చిన్నపిల్లగాళ్ళ మాట్లాడతాం. ఏదైనా మాట్లాడితే సబ్జెక్ట్ ఉండాలా, దానికి నలుగురు ఆమోదించాలి. వాళ్ళు నిన్ను చూసి భయపడి మా వాళ్ళు రాలేదు. ఎక్కడ పర్వ రాలేదండి. అందుకని అంటున్నావా? అందరూ కాదు, నీ కుక్కదోలు పోయి చక్కదానం ఎక్కించుకోవడం ఎందుకని దానికోసం రాలేదండి. అందుకని ఏం లేదు ఆడ. వాళ్ళందరూ అయితే గొడవ చేసి కొద్ది పేపర్లు వేసుకొని లైవ్లో చూపించుకుందాం జగన్మోహన్ రెడ్డి కాడని కొద్దిగా నువ్వు ట్రై చేస్తున్నావు. అంతకని అది తెలిసి మేము అందరం ఆగాం. కాబట్టే నువ్వు అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. నిన్నటిదాకా సీటు ట్రై చేసావు, మళ్ళీ ఇప్పుడు సీట్ ఇప్పిమని ట్రై చేస్తాను. నియోజకవర్గాలు పెరుగుతున్నాయి, మా మిస్సెస్కి ఒక సీట్ ఇప్పేయండి టీడీపీలో అని. ఈ అమాయకులు ఉన్నారు, ఈ గంజాయి బ్యాచ్ అంతా మీ వైసీపీలో వాళ్ళు నమ్మటానికి ప్రెస్ మీట్లు పెడుతుందాం. అంతకంటే ఆడ విషయమే లేదు. కాబట్టి మీరు కరెక్ట్గా మాట్లాడండి మిస్టర్ శంకర్రావు గారు. అంతేగాని మీరేందో తెలుసు, భాషం ప్రవీణ్ గారు నియోజకవర్గం మొత్తానికి తెలుసు. ఎక్కడైనా సరే ఇంతవరకు ఇప్పుడు 50 సంవత్సరాలు మాకు వచ్చింది. ఏ ఎమ్మెల్యే అయినా 100 రోజులు 100 గ్రామాలనే వినూత్నమైన కార్యక్రమం పెట్టి చేసిన వ్యక్తి ఉంటే చెప్పును. నీకు ఈసారి సీట్ లేదండి. నువ్వు 2 ప్రయత్నాలు చేసుకుంటే ఏదో నటిస్తున్నావు, నియోజకవర్గం తిరిగినట్టుగా జనాన్ని నమ్మిటిగా షో చేస్తున్నావు తప్పితే అది జగన్మోహన్ రెడ్డి మీద అభిమానం కాదు, పార్టీ మీద అభిమానం కాదు. నువ్వు నీ వయసులో 5 సంవత్సరాల పీరియడ్ అనుభవించావు.
ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టో పక్కన కూర్చొని మాట్లాడి ఒక నియోజకవర్గ సమస్యల గురించి ఎక్కడ తీసుకొచ్చి మాట్లాడి ఒక 100 కోట్లు తెచ్చావో ఒక్కసారి చెప్పండి. ప్రెస్ మీట్కి నేను వస్తాను, నీకు ఛాలెంజ్ చేస్తున్నా. ఎక్కడ మా ఎమ్మెల్యే గారు వారానికి 3 రోజులు లోకేష్ గారిని, చంద్రబాబు గారిని, ఇవాళ చిన్న అన్నా క్యాంటీన్కి చంద్రబాబు గారిని పిలిపిస్తున్నాడు పట్టుబట్టి ఈ మే అనాలి ఎండల్లో కూడా. నువ్వు పిలిపించావు ఏ రోజన్నా మీ జగన్మోహన్ రెడ్డిని కోరపాడు నియోజకవర్గంలో? ఒక్కసారి మాత్రం ఆ కోసూరు ఐటీ కాలేజీ పెడితే దాన్ని పెద్ద గొప్పగా చేసావు. దానికి ఇప్పుడు పారీ లేదు, దాంట్లో ఈ 10 మంది పిల్లలు లేరు. మా నాయకుడు ఎన్ని కోట్లు పెట్టాడు? ప్రతి ఒక్క పల్లెటూరుకు కూడా 50 కోట్లు పెట్టి లింక్ రోడ్డు ప్రతి ఒక్క ఊరికి, చిన్న మునగోడు సూరు బయ్యారం, లింగాపురం ఎంత ఊరు అది, ఎన్ని కోట్లు పెట్టి ప్రయోజనం. మాకు ఊరి మీద నీళ్ళు పడుతుంది కాలనీ మీద అంటే 24 గంటలకు శాంక్షన్ చేసి 30 లక్షలు పెట్టి కాలువ కట్టేసాడు 6 రోజుల్లో. అట్లాంటి పనులు చేసి ఆయన అక్కడ ఒక్క రాయి 4 రాజధానులు అన్నావు. ఒక్కసాట పునాది తీసిన దాఖలాలు ఉన్నాయా? శంకుస్థాపన కొబ్బరికాయ కొట్టిన దాఖలాలు ఉన్నాయా? ఒక్క గంట మొన్న నారాయణ గారు వస్తే కర్లపూడి ఈ రోడ్డు అద్దానంగా ఉందండి అనంతానం పోటీ అంటే తెల్లారి శంకుస్థాపన చేసి 3,90,00,000తో 6 రోజులు పూర్తి చేసిన ఘనత మా ప్రవీణ్ గారిది. నువ్వు ఆడేసావు 100 కోట్లు రాయి కొబ్బరికాయ కొట్టి చెప్పు 4 రాజధానులు. ఇవాళ రాజధాని చిన్న పల్లెటూరు మా అత్తగారిది లింగాపాలెం. అసలు ఊరు కనుక్కోవద్దు కావట్లేదండి. మాకు ఈ రోడ్లు లేని ఈ కథ లేని రోజు అత్తని బాధ అర్థం కావట్లా. అట్ట పరుగులు పెట్టేస్తున్నాడు రాజధాని. ఏ ఊర్లో పని జరగకుండా పిచ్చెట్లు ఉన్నాయి చెప్పు? నువ్వు 5 సంవత్సరాలు పిచ్చెట్లు మేపి విజయవాడ పోవాలంటే బళ్ళు వేసుకుని మాకు భయం పుట్టింది. అట్టాంటిది వాళ్ళు ఎడు చూసినా ఊరు లాగా పడుతుంది, సిటీలాగా పడుతుంది. ఇటు గుంటూరు, హైదరాబాద్, విజయవాడ మొత్తం కళ్ళకు కట్టినట్టు పడుతుంది. నువ్వు అవక్క సేవకులు పేలకుండా న్యాయంగా మాట్లాడి నువ్వేదో రాజకీయాలు రావంటే రాజకీయం చేయి, అంతేగాని చిల్లర రాజకీయాలు చేసి మా ఎమ్మెల్యే గారికి ఏదో బురద జలాన్ని చూస్తే మిస్టర్ కబడ్దార్ శంకర్రావు గారు.